ఇంగ్లాండ్తో 5వ టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇవాళ 3వ రోజు ఆట జరగనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ను 247 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం చేశారు. అయితే కేఎల్ రాహుల్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన సాయి సుదర్శన్ 11 పరుగులకు ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 2వ రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 51, ఆకాష్ దీప్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు గస్ అటిస్కన్, జోషి టంగ్ చెరొక వికెట్ తీశారు. ఇంగ్లాండ్తో 5వ టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇవాళ 3వ రోజు ఆట జరగనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ను 247 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం చేశారు. అయితే కేఎల్ రాహుల్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన సాయి సుదర్శన్ 11 పరుగులకు ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 2వ రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 51, ఆకాష్ దీప్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు గస్ అటిస్కన్, జోషి టంగ్ చెరొక వికెట్ తీశారు.